ఇక తెలంగాణలో మళ్ళీ ఇదో పంచాయతీ. ఎస్పీ విగ్రహం పెడితే తప్పేంటి? ఇదో పంచాయతీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దేశం గర్వించదగ్గ గాయకుడు విగ్రహం పేరుతో రాజకీయాలు చేయొద్దు, కళాకారుల కుల మతాలు ఆపాదించొద్దు, ఢిల్లీలో హైదరాబాద్ మార్చొద్దనే హీల్ట్ పాలసీ, హైదరాబాద్ను కాలుష్య రహితంగా మారుస్తాం, కిషన్ రెడ్డి ఇన్ అండ్ అవుట్ భూములు కట్టబెట్టారు అంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈయనకు పదవి వచ్చిందే మొన్న. అసలు ఈయన ఎక్కడన్నా ఎమ్మెల్యేగా నిలబడితే వాళ్ళ ఇంట్లో ఓట్లు ఎత్తారో కూడా తెలియదు నాకైతే, నిజంగా చెప్తున్నా. ఈయనకు ఓటు వాళ్ళ ఇంట్లో అన్నా పడుతుందో లేదో తెలియదు. ఈయన ఏడ పోటీ చేసిండో ఏడ పోటీ చేస్తాడో కూడా నాకు తెలియదు. కానీ ఈ మహేష్ కుమార్ గౌడ్ చెప్పే ముచ్చట్లను చూస్తే ఏమనాలో కూడా అర్థమవుతలే. మా దగ్గర అందశ్రీ ఉన్నాడు, మా దగ్గర గద్దర్ ఉన్నాడు, మా దగ్గర గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు, మా తెలంగాణలో కలమ్మ తల్లి బిడ్డలు ఉన్నారు, 1969లో పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు, 2001 నుంచి 2014 వరకు పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అందశ్రీ విగ్రహం పెట్టుకుందాం పూజిద్దాం, గద్దర్ విగ్రహం పెట్టుకుందాం పూజిద్దాం. గా ఆంధ్రోళ్ళై మనకేందు భయం? మీకేం సోపతి? మీకేమైనా గెట్టుల భూములలో వాటాలున్నాయా? ఆస్తి పంపకాలల్లో వాటాలున్నాయా? గావాళ్ళతో మాకెందుకు భయ్? గావాళ్ళని అద్దనే ఎల్లగొచ్చినాం. తెలంగాణ ఉద్యమంలో ఏమైనా చరిత్ర ఉన్నదా? ఒకసారి చెక్ చేయాలి. గా ఆంధ్ర ఆయన ముచ్చట మాకెందుకు? ఆంధ్రోళ్ళ విగ్రహం ఎందుకు? పెట్టబుద్ధి అయితే మీ ఇండ్లల్లో పెట్టుకోర్రి, మీ ఇంటికాడ మీ ఆఫీసులలో పెట్టుకోర్రి. మాకేం సంబంధం? మాకేం సంబంధం అంటానా? తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. గా ఆంధ్రోల విగ్రహం మనకెందుకండి? మన దగ్గర అందశ్రీ లేడా? ఎంత గొప్పగా రాస్తాడు. గద్దర్ లేడా? చాలా మంది ఉన్నారు తెలంగాణలో చాలా మంది ఉన్నారు అంటున్నా నేను. వాళ్ళ విగ్రహాలు పెట్టక ఈ ఆంధ్రోల విగ్రహం మాకెందుకు రయ్యా? నెత్తిన పెట్టుకొని ఊరేగాలనా ఏంది మేము? మాకు అద్దనే కదా పంచాయతీ పెట్టింది, మాకు అద్దనే కదా లొల్లి చేసింది, మాకు అద్దనే కదా గడబిడే చేసింది, మాకు అద్దనే కదా పోరు చేసింది, మాకు అద్దనే కదా రాష్ట్రం తెచ్చుకున్నది. మళ్ళా కావాల విగ్రహం పెడతా అంటే ఊకుంటారా తెలంగాణ సమాజం? గిదెక్కడి అన్యాయం, గిదెక్కడి ఘోరం? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఆలోచించుర్రి జరా. అరే ఎటు పోతున్నది బై తెలంగాణ? ఆంధ్రోళ్ళ విగ్రహం పెడితే మనం చేతులు కట్టుకొని కూర్చుంటారా? పెడితే ఏమవుతుంది అంటాడు ఆయనే. తెలంగాణలో పూర్తి స్థాయిలో అందశ్రీ విగ్రహం లేదా? అందశ్రీది పెట్టుర్రి, గద్దర్ది పెట్టుర్రి. మేమే మంచిగా పూల బాట పెడతాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంత దారుణంగా తయారైతే ఇక ఏం చేయాలి చెప్పుర్రి. అయితే మా ముఖ్యమంత్రి నిన్న ఏదో అన్నాడట, నేనేన్నో చూసిన, ఎక్కడో చూసిన మా ముఖ్యమంత్రి ఏదో అన్నాడట. గీ ఎయిర్ బస్సు ఇక దాంతోపాటుగా గీ వార్త చూసిన నేను. కేసీఆర్కు కాసులు, ప్రజలకు కన్నీళ్లు. బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలిపోయింది. 1,00,000 కోట్ల తెలంగాణ ప్రజాధనం గోదారి పాలైంది. ప్రాజెక్టులతో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిసింది. ఆ సొమ్ము కోసం కేటీఆర్ కుటుంబ సభ్యులే కత్తులతో పొడుచుకున్నారు. బిడ్డ కవిత, కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్లో తలో దిక్కు. నేను సీఎం అయ్యాక ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలే. జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం అన్ని చిన్న వయసులోనే. ఏడాదిలోనే ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తీసుకొస్తా. ఇంద్రవెల్లిలో యూనివర్సిటీలలో ఏర్పాటు చేస్తాం. త్వరలో 40,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్న నిరుద్యోగుల పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ఆదిలాబాద్ పర్యటనలో మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. అయ్యా రేవంత్ రెడ్డి, ప్రభుత్వం నీ చేతిలో ఉంది, అధికార వ్యవస్థ నీ చేతిలో ఉంది. 1,00,000 కోట్ల స్కాము జరిగింది అని గనక నువ్వు చెప్తే ఈ తెలంగాణలో నువ్వు మళ్ళా రాజకీయాలు మొత్తం వదిలేదాకా నీ భజన్నే చెప్పిస్తాను నేను. మొత్తం మీడియా ఛానల్ నిరూపిస్తావా? కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిందే 96,000 95,000 కోట్లయింది. దాన్ని పట్టుకొని 1,00,000 కోట్ల స్కామ్ అని ఇంకెన్ని రోజులు కాలం వెళ్ళదీస్తారు, పబ్బం గడుపుతారు మీరు? దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా? దీనికి ఏమన్నా సమాధానం చెప్పే ఆలోచనలో ఏమైనా ఉన్నదా ప్రభుత్వం? లేదు. ఒక విషయం ఇది ఉంటే ఇంకొక విషయం కూడా చూడుర్రి. ప్రాజెక్టుకు సంబంధించి దీని మీద ఆల్రెడీ ఎంక్వైరీ చేసిళ్ళు, కేసీఆర్కు నోటీసులు ఇచ్చిళ్ళు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిళ్ళు, వాళ్ళందరికీ నోటీసులు ఇస్తే దాంట్లో ఏం జరిగింది, ఏం కథ అనేది పూర్తి స్థాయిలో తెలిసిపోయింది. మరి ఈ విషయాలన్నింటికి సంబంధించి ఎందుకు దాని విషయంలో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అడుగు ముందు జరగలేదు చెప్పండి? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు గుండె లాంటిది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమీ కాలే, మనం ఇల్లు కడితేనే ఆడాడ పగుళ్ళు వస్తాయి. అట్లా ఏదో మేడిగడ్డలో ఒక పిల్లర్కు పగులొచ్చి కుంగిపోయినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏదో మరి రిపేర్లు ఎందుకు ఎత్తలేరు ఈ దొంగలు? అడుగుర్రి ప్రజలారా. అన్నీ దొంగ ముచ్చట్లే. మన భాషలో చెప్పాలంటే మొత్తం దొంగ ముచ్చట్లే. ఏంది అంటే తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఎట్లా మోసం చేయాలి,
తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లాగని చేయాలి, ఇంతకు మించి ఇంకో ఆలోచన లేదండి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆలోచించాలి. కేసీఆర్కు కాసులు రాలే, లేకపోతే ప్రజల కన్నీళ్ళు రాలే. ఆ గోదావరి అదేంది ఆ కాళేశ్వరం పుణ్యమా అని 3 పంటలు పండుతున్నాయి. ఎండాకాలంలో కూడా గలగలగలమనే గోదావరి కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. అంత మంచి నీళ్ళు వస్తూ ఉంటే గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టుతో వాడుకుంటూ ఉంటే ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయలే. ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించి టనెల్లా ప్రారంభించింది, అలా చనిపోయి ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లేదు. ఏమి చేయలే కాబట్టి ఏం చేయకపోతే ఏం చేయాలి? ఏదో ఒక నిందేయాలి, బట్టగాలు చేయాలి, లేకపోతే ప్రజలు మమ్మల్ని నమ్మరు. మేము నమ్మియాలే. ఏం నమ్మిస్తావు? ఏం చేస్తావు? ఏందో అంటే ఇంట్లో గొడవలు అవుతున్నాయి కేసీఆర్కు, కవితకు, కేటీఆర్కు. అరే కవిత జాగృతి వ్యవస్థాపకురాలుగా తన పార్టీని తాను పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్తుంది. కేటీఆర్ పూర్తి స్థాయిలో నువ్వు తెచ్చిన హీల్ట్ పాలసీలో 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని దాని పోరాటం చేస్తున్నాడు. హరీష్ రావు అదే బాటలున్నాడు. ఇంకేడున్నది పంచాయతీ? మీ ఇంట్లో ఇట్లా ఏమైనా పంచాయతీ అవుతున్నదేమో కానీ ఇండ్లల్లో పంచాయతీ మాకెందుకు? పరిపాలన కావాలి. పరిపాలన విషయంలో ఈయన ఏరు బస్సు తెస్తాడట, ఇంకేదో తెస్తాడట. ఏం తెస్తావయ్యా? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం.